చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్ లో వాన దంచుకొడుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. భారీ వరదల్లో వాహనాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువైపు వెళ్లే వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైంది. గత 2-3 రోజుల నుంచి కూడా సాయంత్రం వేళ భారీ వర్షం కురుస్తూ ఉండడం, అదే సమయానికి అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఇక నగరంలో ముఖ్యంగా కృష్ణానగర్, అమీర్పేటలో వాహనాలు కొట్టుకుపోయేంత వరద నీరు రోడ్లపై ఏరులై పారుతోందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూడొచ్చు ఏ విధంగా ఉందో. చింతల్కుంట రోడ్డుపై ఆ వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయిందో కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఫుట్పాత్లు, డివైడర్లు ఉన్నాయో వాటిని మించి కూడా అక్కడ వాటర్ స్టోర్ అయిపోయింది, నిలిచిపోయింది. నదుల్ని తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్రోల్ బంక్ బయట కూడా ఒక వెహికల్ ఏ విధంగా అక్కడ వాటర్లో నిలిచిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ డ్రైవర్ కూడా నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారుని ముందుకు తొయ్యలేక, వెనక్కి వెళ్ళలేక, లోపలికి వెళ్ళలేక కూడా అక్కడ ఆ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చాలా ఇబ్బందితో అక్కడ ప్రజలు కూడా వెహికల్స్, 2 వీలర్స్ మీద వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఆ వెహికల్స్ కూడా చాలా స్లోగా వాటర్లో నెమ్మదిగా కదులుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్న. ఆ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ రోడ్డు మీద ఏమున్నాయో కూడా తెలియనంత వరద నీరు చేరిపోయిన పరిస్థితులు అయితే అక్కడ దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒక సైడ్గా వాహనదారులందరూ కూడా నిదానంగా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆటోలు, కార్లు, 2 వీలర్స్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెహికల్లో కూడా వెళ్ళలేనంత వరద అయితే అక్కడ చుట్టుముట్టిందని కూడా రోడ్ల మీద ఏ విధంగా పారుతుందో కూడా మనకి క్లియర్గా అయితే విజువల్లో అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. పనామా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సిచ్యువేషన్ ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిండిపోయి రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్న పరిస్థితి అయితే మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వల్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సిచ్యువేషన్లో మరింత ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని కూడా వచ్చే 2-3 గంటల్లో కూడా ఇంకా జోరువాన, అతి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అటు ఎల్బీ నగర్, పెద్దంబర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు కూడా పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి అక్కడ కనిపిస్తుంది. అలాగే పలు జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రాగల 25-26 తేదీల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తుంది. వాహనాలు కూడా ఏ విధంగా వరదల్లో కొట్టుకుపోతున్నాయో కూడా ఈరోజు హైదరాబాద్లో కురిసిన వర్షం ఏ పాటితో కూడా మనకి అర్థమవుతుంది. ఒక పక్క కృష్ణానగర్లో కూడా వెహికల్స్ కొట్టుకుపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో ఇందాక మనం చూసాం ఎల్బీ నగర్లో చింతల్కుంట పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఆ వాహనం పూర్తిగా స్విఫ్ట్ కారు మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలు కూడా అతి కష్టం మీద ఆ నీటిలో ముందుకు కదులుతున్న సిచ్యువేషన్స్ అయితే ఏర్పడుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా, అవసరమైతే తప్పితే బయటకి రాకూడదు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.